నటుడిగా మీ కెరీర్లో మర్చిపోలేని అనుభూతి అలాగే చేదు అనుభవం కూడా మాతో షేర్ చేసుకో. ఆహుతి తర్వాత ఆహుతిలో మంచి పేరు వచ్చిందండి నాకు. అంకుశం షూటింగ్ జరుగుతుంది అప్పుడు హీరో గారు వస్తున్నారు, ఇటు పరిగెత్తాలన్నారు, పరిగెత్తాను. స్పీడ్గా పరిగెత్తాలి, అదేంటి స్పీడ్గానే పరిగెత్తాను సార్, లేదా హీరో గారు వస్తున్నారు, మళ్ళీ పరిగెత్తాను. అయిపోయింది, ఆయన వెళ్ళిపోవచ్చు. ఏమండి 15 days లీవ్ పెట్టించి మీ ఇప్పటికి 10 days నేను రోజు మార్నింగ్ 7 అంటే 7కి వస్తున్నాను, ఈవినింగ్ దాకా కూర్చుంటున్నాను. ఏమండి ఇది నా లీవ్లు వేస్ట్ అయినాయి కదా, మంచి క్యారెక్టర్ అంటే కదా నేను లీవ్ పెట్టాను. ఏమవుతావా ఏంటి, నేను హీరో అవుతావా, హీరోని తీసేసి పెట్టమంటావా నేను రాదా అన్నాడు. ఓకే థ్యాంక్ యూ. అదే వ్యక్తి అదే కెమెరా ముందు పరిగెత్తే అన్న ఆయన. కానీ నేను ఎన్నో సినిమాలు చేశాను, నన్ను చూడగానే అది గుర్తు చేసుకుని పాపం సిగ్గుపడేవాళ్ళు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, ఆ వివరాలు. నేను ఎన్టీఆర్ గారి అభిమాని, మా నాన్న మా అమ్మ ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఎన్టీఆర్ బొమ్మ చూస్తూ మా నాన్న రేయ్ చూడరా, ఆ అందం చూడరా, ఆ కళ్ళు చూపు చూడరా, ఆ ముక్కు చూడరా, పుడితే అట్లా పుట్టాలరా కొడుకు అంటే అట్లా ఉండాలి అనేవాడు. అట్లా ఉండాలంటేనేంటి ఆయన చూసి నేను అట్లా లేను కదా అనుకునేవాడిని. నేను అలా బాగా అభిమానిని అయ్యాను. అన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు అనిపించింది నాకు, నేను మా అమ్మ నాన్న నా చిన్నతనంలో చనిపోయారు. 3rd classలో అమ్మ, కొంచెం పెద్దగా అయినాక మా నాన్న. ఒకసారి ఎన్టీఆర్ గారి రౌడీ గారి పెళ్ళాం 100 days ఫంక్షన్కి అన్నగారు చీఫ్ గెస్ట్. బాబు మోహన్ మీ అన్నగారు నీకంటే ప్రాణం కదా నీకు, నువ్వు అన్నగారి చేతి మీద షీల్డ్ తీసుకుంటున్నావు అన్నాడు. అబ్బా అన్న థ్యాంక్ యూ అన్న అని అన్నాను. అంతకుముందు కలిశాను నేను లారీ డ్రైవర్ షూటింగ్ అప్పుడు వెళ్ళి కలిశాను. మీరు బాగా అనిపిస్తున్నారు, మీ లారీ డ్రైవర్ సూపర్ హిట్, కంగ్రాట్స్, మాకు కూడా ఉంది డ్రైవర్ రాముడు, మాది కూడా హిట్ అన్న. అలాంటిది అన్నగారితో నటించే భాగ్యం కూడా కలిగింది మేజర్ చంద్రకాంత్లో. మా అమ్మ నాన్న కోరిక ఆయనని కలవటం, అందుకని అన్న చనిపోయినప్పుడు అనుకున్నాను ఇన్ని సినిమాలు చేశాను, ఇంత పేరు వచ్చింది, అన్నగారు చనిపోయారు, ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో నేను కూడా ఒక సైనికుడిగా చేరాలి, నేను కూడా అన్నగారు జెండా పట్టుకోవాలని అనుకున్నాను. చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, ఎంటర్ అయ్యాను పాలిటిక్స్లో. అంతేగాని ఇది కూడా అనుకోకుండానే